మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎలిమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. బేసిక్‌గా ఉమెన్ అనగానే మిగతా వాళ్ళందరి గురించి పట్టించుకోవడం అలవాటైన పద్ధతి. అమ్మ అనగానే ఇంట్లో వాళ్ళందరూ బాగుండాలి. తను ఏమైపోయినా తన సెల్ఫ్ కేర్, తన గురించి తను పట్టించుకోవడం చాలా తక్కువ. అలానే ఉమెన్ అందరూ మిగతా వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. మరి వాళ్ళ సెల్ఫ్ కేర్ ఎప్పుడు తీసుకుంటారు? వాళ్ళ గురించి వాళ్ళు ఎప్పుడు పట్టించుకుంటారు? ఇలాంటి చిన్న చిన్న టిప్స్, అంటే వాళ్ళ సెల్ఫ్ కేర్ ఎలా తీసుకోవాలి? ఇలాంటి విషయాలన్నీ మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు ఉషా వేమూరి గారున్నారు. మోటివేషనల్ స్పీకర్ అండ్ కౌన్సిలర్. మేడంతో మాట్లాడదాం. హలో మ్యామ్, నమస్తే. నమస్తే. బాగున్నారా మ్యామ్? చాలా బాగున్నాను. ఓకే. మీలాంటి అమ్మలందరూ ముందు ఇంట్లో వాళ్ళందరూ బాగుండాలి. ఇంట్లో వాళ్ళు బాగుంటే చాలు. నా ఆరోగ్యం ఏముందిలే, నాదేముంది, బానే ఉంటాను. సెల్ఫ్ కేర్ అట్లాంటివి ఏమి ఉండవు. ఒకానొక స్టేజ్ వచ్చేసరికి కొంచెం డిప్రెషన్‌లోకి వెళ్ళిపోవడం, అయ్యో! నేనేంటి ఇట్లా అయిపోతున్నాను అనే ఫీలింగ్ వచ్చేస్తది కదా! కరెక్ట్. వాళ్ళకి ఎలాంటి టిప్స్ ఇవ్వగలరు మ్యామ్ మీరు? ఇది యాక్చువల్‌గా దీనికి చెప్పాలంటే హోలిస్టిక్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మనం ఎప్పుడు హెల్త్ బాగుండాలి అంటే ఫిజికల్‌గా అనుకుంటాం కరెక్ట్. కదా! హ్మ్. సో, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా చెప్పింది. హెల్తీ పర్సన్ అంటే ఎవరు డెఫినిషన్ అంటే హ్మ్. మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ అండ్ ఎమోషనల్ హెల్త్, వావ్! స్పిరిచ్యువల్ హెల్త్ హ్మ్. 3 కరెక్ట్‌గా ఉండాలి. కరెక్ట్. ఇప్పుడు ఏమవుతుంది ఆడవాళ్ళకి అంటే చాలా మంది ఆడవాళ్ళకి నేను చూసి యాస్ ఎ కౌన్సిలర్ చెప్తున్నాను. నా దగ్గరికొచ్చే ఫ్యామిలీ కౌన్సిలింగ్‌లో వచ్చే కేసులను బట్టి కూడా. ఓకే. వీళ్ళకి ఏమవుతుందంటే ఆడవాళ్ళందరూ ఎప్పుడూ కూడా వేరే వాళ్ళ చుట్టూ ఫ్యామిలీ మెంబర్స్ చుట్టూ వాళ్ళ లైఫ్ అంతా అల్లుకుంటారు ఓకే. కదా! అవును. అంటే హస్బెండ్, ఇన్‌లాస్ ఉంటే గనక యాహ్! ఒకవేళ న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయితే హస్బెండ్, పిల్లలు. హ్మ్. లేదు కొంచెం కొంచెం ఎక్స్‌టెండెడ్ ఫ్యామిలీ అయినట్టయితే గనక అత్తయ్య, ఇన్‌లాస్ మావయ్య. ఉంటారు. అవును. అమ్మ, నాన్నగారు ఒకవేళ వీళ్ళు ఆడపిల్లలే ఉన్నట్టయితే గనక అమ్మ, నాన్న ఉంటే వాళ్ళ బాధ్యత కూడా వీళ్ళ మీదే ఉంటుంది. అవును. ఉన్నప్పుడు దే హావ్ టు కేటర్ టు సో మెనీ పీపుల్ కరెక్ట్. ఇంట్లో. అలా చేసినప్పుడు ఏమవుతుందంటే ఉన్న 24 అవర్స్‌లో హ్మ్. ఆహ్, ఇంకా యాడెడ్ టు దట్ ఇప్పుడు మేమందరం కూడా జాబ్స్ చేస్తూ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకున్నాం. అవును. కెరియర్స్‌లో చాలా పెద్ద పొజిషన్స్‌లో ఉంటూ ఆఫీసర్స్‌గా ఒక బాధ్యత నిర్వహిస్తూ హ్మ్. హోమ్ ఫ్రంట్‌లో కూడా ప్రతీదీ సర్వెంట్స్‌ని అంటే జస్ట్ బేసిక్ పనికి సర్వెంట్ ఉండి, హ్మ్. కుక్ అన్ని పనులు మనమే చేసుకోవడం. ఎందుకంటే వి ఫీల్ హ్యాపీ రైట్. హెల్తీగా ఓకే. ఇంట్లో వాళ్ళకి మంచి చేత్తో మనం చేసి పెట్టుకోవడం హ్మ్. అనేది హెల్తీ హ్యాబిట్ అది. సో, ఆ బాండ్ కూడా ఉంటుంది కదా! కరెక్ట్. అంటే మనకు లవ్ అండ్ ఎఫెక్షన్ హ్మ్. వాళ్ళకి ఏది మంచిదో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చేస్తాం. కరెక్ట్. ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు ఆ ప్రాసెస్‌లో ఏమైపోతుందో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ హ్మ్. బై ద టైమ్ షీ ఈస్ 45, 50 యాహ్! ఆడవాళ్ళకి ఏమైపోతుందంటే ఎంత బిజీగా అయిపోతారంటే అసలు వాళ్ళ గురించి వాళ్ళకి ఎన్ని రోజులైంది నేను హెయిర్ డై వేసుకుని, బా! ఎన్ని రోజులైంది ఒక్కసారి గ్రూమింగ్ సరిగ్గా చేయించుకుని, హ్మ్. ఏదైనా పెళ్ళో ఏదో ఉందంటే ఒకసారి రెడీ నన్ను కేర్ తీసుకోవాలి, కనపడాలి అనే హ్మ్. తప్ప యెస్. డైలీ బేసిస్ మీద నా గురించి నేనెంత టైం ఇచ్చుకుంటున్నాను. హ్మ్. నా హెల్త్ గురించి నేనెంత కేర్ తీసుకుంటున్నాను అని ఆలోచించే టైం ఉండదు కరెక్ట్. చాలా మందికి. రైట్. కానీ ఆ టైం ఉండదు. దానివల్ల కాన్సిక్వెన్సెస్ ఏమవుతాయి? ఇప్పుడు 50 అనుకోండి, 55 వచ్చింది. హ్మ్. అమ్మాయిలైతే గనక ఆ టైంకి మ్యారేజబుల్ ఏజ్‌కొచ్చేస్తారు. అవును. సో, వాళ్ళకి పెళ్లిచ్చేసి వాళ్ళ ఇంట్లోంచి వాళ్ళు వెళ్ళడం. హ్మ్. బయట కంట్రీస్‌లోనో ఉన్నట్టయితే వాళ్ళు ఆన్‌లైన్ మాట్లాడుకోవడం ఇలాగే తప్ప అవసరమైనప్పుడు వీళ్ళు వెళ్ళడం, రోజంతా వచ్చిపోతూ ఉండేది ఉండదు. ఉండదు. ఒక సెపరేషన్. హ్మ్. అబ్బాయి ఉన్నాడు. అబ్బాయి కొంచెం +2 అయిపోంగానే మంచి చదువు కోసం, దీనికోసం ఫారిన్ కంట్రీస్‌కో, వేరే స్టేట్స్‌కో, రెప్యూటెడ్ ఇన్‌స్టిట్యూట్స్‌కో వెళ్ళిపోవడం జరుగుతుంది. కరెక్ట్. సో, ఎవరు మిగులుతారు? అత్తగారు, మామగారు, హస్బెండ్, వైఫ్. హస్బెండ్, వైఫ్ అంతే. హస్బెండ్ యాజ్ యూజువల్ తన కెరియర్ తన దీంట్లో తనకేం చేంజ్ ఉండదు. హ్మ్. ఎందుకంటే బాడీలీ చేంజెస్ వచ్చేది కూడా ఆడవాళ్ళకే. కరెక్ట్. మెచ్యూరిటీ అప్పటినుంచి ప్యూబర్టీ అప్పటినుంచి మొదలుపెడితే హ్మ్. బాడీలో మనకి ప్రతి 12 ఇయర్స్, 14 ఇయర్స్, 24 ఇయర్స్ పోస్ట్ బర్త్ హ్మ్. వీటన్నిటికి కూడా బాడీలో చేంజెస్ అన్నీ ఆడవాళ్ళకే వస్తాయి. ఓకే. మగవాళ్ళకి ఏం చేంజ్ ఉండదు. ఎక్సెప్ట్ వాళ్ళకి మళ్ళీ మన ఆడవాళ్ళకు ఉండే మెనోపాజ్ లాగానే వాళ్ళకి కూడా హ్మ్. ఆ ఏజ్‌లో వచ్చే చేంజ్ తప్ప ఓకే. ఏమీ ఉండదు. హ్మ్. వాళ్ళకలా ఉన్నప్పుడు ప్రోస్ట్రేట్ వేరే ప్రాబ్లమ్స్ వేరే ఓకే. ఫిజికల్‌గా. ఓకే. బట్ బాడీలో ఉండే ఈ హార్మోనల్ చేంజెస్ వల్ల జరిగే మార్పులకి హ్మ్. ఇదే టైంకి ఆడవాళ్ళకి మెనోపాజ్ సెట్ అవ్వడం. హ్మ్. ఈ మెనోపాజ్ 48, రావడం. 45 నుంచి. యెస్. సో, ఏమవుతుంది ఆ 10 ఇయర్స్ వాళ్ళకి నిజంగా ఎంత టైట్ రోప్ వాక్ అంటే హ్మ్. ఫిజికల్‌గా సరిగ్గా ఉండదు. బట్ కరెక్ట్. రెస్పాన్సిబిలిటీస్ చాలా ఉంటాయి. ఇంట్లో పెద్దవాళ్ళని కేర్ తీసుకోవడం, రైట్. వీటన్నిటిలో దే నెగ్లెక్ట్ దెమ్‌సెల్వ్స్. కరెక్ట్. వాళ్ళకి వాళ్ళు ఎక్సర్సైజ్ చేయడం కానీ, హ్మ్. లేకపోతే వాళ్ళకి హ్యాపీనెస్ ఇచ్చి, వాళ్ళ మెంటల్ హెల్త్ సరిగ్గా ఉండే విధంగా వాళ్ళని వాళ్ళు ఎంగేజ్ చేసుకోవడం గాని చెయ్యరు. కరెక్ట్.
చేయకుండా డిపెండ్ అవుతారు. ఒకలాంటి వాయిడ్ వచ్చేస్తుంది. పిల్లలు వెళ్ళిపోయారు ఇంట్లోంచి. అవును. అబ్బాయి అక్కడికి వెళ్ళాడు, అమ్మాయి ఇక్కడికి వెళ్ళింది. ఒకలాంటి వాయిడ్. అయ్యో! నా మీద డిపెండ్ అయిన వీళ్ళు నలుగురిలో ఒక ఇద్దరు ఇప్పుడు నా దగ్గర లేరు. యాజ్ ఎ మదర్ షీ ఫీల్స్ దట్ సెపరేషన్ యాహ్! ఉంటుంది. ఉండేసరికి ఎలా ఉన్నారో, తిన్నారో లేదో, ఏం కూర చూసినా, వాళ్ళకి ఇష్టమైంది ఏం చూసినా, వస్తువు చూసినా, అబ్బా! ఇది సంజుకి ఇష్టం, ఆ! ఇది భావనకి ఇష్టం. ఇట్లా అమ్మాయి గురించి, అబ్బాయి గురించి గుర్తు చేసుకోవడము. నేను చేయలేకపోతున్నానే, ఏం తింటున్నారో ఏంటో అని బాధపడడము. కేర్ తీసుకుంటున్నారా లేదా? అదివరకు రోజు ఫోన్ చేసేవాళ్ళు. ఈ మధ్య ఏంటో వారమైంది ఫోన్ లేదు. అంటే రకరకాలు. అంటే వాళ్ళది మొత్తం వాళ్ళ లైఫ్ అంతా వీళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. తిరుగుతూ ఉంటుంది. ఈ ప్రాసెస్‌లో ఏమవుతుంది, ఎందుకు ఇంత డీటెయిల్డ్‌గా చెప్పానంటే, ఇలా థాట్ ప్రాసెస్ ఎప్పుడైతే మారి ఫిజికల్ సెపరేషన్ లీడ్స్ టు మెంటల్ ఇదనమాట. ఒకలాంటి ఇన్‌సెక్యూరిటీ, రైట్. ఒక వాయిడ్. ఆ వాయిడ్‌ని వాళ్ళు ఏం చేసుకుంటారు, ఇంకా బాధపడుతూ నెమ్మదిగా డిప్రెషన్ లాంటిది, తర్వాత మెంటల్ ట్రామా అనేది ఎలా ఉంటాయంటే, తెలియకుండానే లాగేస్తాయి. ఎగ్జాక్ట్. అసలు ఎప్పుడు సెట్ అయిందో కూడా మనకు తెలీదు. తెలీదు. తెలిసాక ఒకసారి తెలిసాక ఏంటి అలా ఉంటున్నావు మూడీగా అని ఎవరైనా అడిగితే ఏదో ఉంటుంది, వాళ్ళు లేరు, నాకు బోర్‌గా ఉంది అని చెప్పగలిగిన వాళ్ళైతే సరే పద, హస్బెండ్ కూడా అండర్‌స్టాండింగ్‌గా ఉండి, నువ్వు అలా కాదు, వాళ్ళ లైఫ్ వాళ్ళ రెక్కలొచ్చాక ఇప్పుడు మనందరం బయటికి రాలేదా? మన పెళ్ళై నువ్వు వచ్చినప్పుడు మీ అమ్మగారు అలా కొంచెం గనక ఇంట్లో వాళ్ళు కూడా వాళ్ళకి సపోర్ట్ చేసి మాట్లాడగలిగితే అట్‌లీస్ట్ దే విల్ రియలైజ్, ఓహో! కరెక్టే కదా! దిస్ ఈస్ వెరీ న్యాచురల్. యాహ్! ఇప్పుడు ఎలా అయితే పక్షికి రెక్కలొచ్చాక వెళ్ళిపోతుందనేది వాళ్ళ కెరియర్ కోసం వాళ్ళు వెళ్లారు. రైట్. అంతేకాని ఈ సెపరేషన్ అనేది ఫర్ గుడ్ యాహ్! వెళ్ళింది అని. అలాగే అమ్మాయి ఎప్పటికైనా పెళ్లి చేసుకుని అత్తగారింటికి వెళ్ళాలి. అది తన హోమ్ అని గనక మనం ఒకసారి ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉంటే ఉండదు. అలా కాకుండా వాళ్ళ గొడవలో వాళ్ళు ఉండి, తిన కూడా ఎక్స్‌ప్రెసివ్ కాదనుకోండి, చెప్పట్లేదు అన్ని మనసులో ఉన్న ఫీలింగ్స్ అన్నీ చెప్పట్లేదు. ఓకే. అలా ఉన్నప్పుడు ఎలాంటి బాధలు తనకుంటాయి తెలియకుండానే డిప్రెషన్‌లోకి సింక్ అయిపోతుంది. అది అయ్యాక ఏమవుతుంది, ఇంకా కంపారిజన్స్, ఆత్మన్యూనత భావము. అందరూ బాగున్నారు, వరల్డ్ ఇస్ ఓకే, యు ఆర్ ఓకే, ఐఎమ్ నాట్ ఓకే యెస్ అని ఒక మేనేజ్మెంట్ టర్మ్‌లో చాలా బాగా చెప్తారు. ఇంటర్పర్సనల్ రిలేషన్స్‌లో వీటిల్లో చెప్పేటప్పుడు కూడా 4 క్వాడ్రంట్స్ ఉంటాయి ప్రతి మనిషికి కూడా. ఐఎమ్ ఓకే, యు ఆర్ ఓకే అనుకోవడం బెస్ట్ ఎప్పుడు. ఓకే. నేను బాగున్నాను, నువ్వు కూడా బాగున్నావు. ఐఎమ్ నాట్ ఓకే, యు బట్ ఆర్ ఆర్ ఓకే ఓకే. అంటున్నావు అనుకో, ఏమైపోతోంది, నిన్ను నువ్వు ఇంకా నువ్వు ఆత్మన్యూనత భావంతో, సెల్ఫ్ పిటీతో, లో సెల్ఫ్ ఎస్టీమ్‌తో బాధపడుతున్నావు. కరెక్ట్. దట్ విల్ లీడ్ టు డిప్రెషన్. ఒకసారి ఆ సైకిల్‌లోకి డీప్‌గా వెళ్ళిపోయాక ఎవరు మాట్లాడుకుంటున్నారు, నా గురించే మాట్లాడుకుంటున్నారేమో, అందరూ బాగున్నారు, అందరూ వాళ్ళ సుఖంగా ఉన్నారు, నేను ఒక్కదాన్నే ఇలా కష్టపడుతున్నాను అనే ఒక భావన. ఎవ్రీవన్ ఈస్ ఓకే, నేను మాత్రమే ఇలా అనే ఇదిలోకి వచ్చేస్తారు. అంతా న్యాచురల్ ప్రాసెసే. కాకపోతే ఆ జర్నీలో ఇది చాలా న్యాచురల్. కానీ నేను దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, సపోర్ట్ ఇప్పుడు ఏదో ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ కానీ, కౌన్సిలర్ సపోర్ట్ కానీ, ఇలా ఏదైనా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మేము అడ్వైస్ చేసేది ఏంటంటే, నీకెవరి మీద ట్రస్ట్ ఉందో, ఎవరితో నువ్వు కన్ఫైడ్ అయ్యి చక్కగా మాట్లాడగలవో, ఇంట్లో వాళ్ళు అలా ఉంటే పర్లేదు, లేదా అంటే నీకెవరైనా ఇలా ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకుని వాళ్ళతో నువ్వు ఓపెన్‌గా కమ్యూనికేట్ చేసి నీ ప్రాబ్లమ్‌ని చెప్పగలిగినప్పుడు వి ఆర్ ఆల్ దేర్ టు హెల్ప్ అమ్మా. ఏముండదు, దట్స్ వెరీ ఈజీ టు కమ్ బ్యాక్. ఎందుకంటే అదేమి పెద్ద సమస్య కాదు, ఒక టెంపరరీ మూడ్ స్వింగ్. ఆ మూడ్ స్వింగ్‌ని మళ్ళీ మనం కంట్రోల్‌లోకి తెచ్చుకోవాలంటే ఎట్లా మన మైండ్‌ని డైవర్ట్ చేసుకొని ఎంగేజ్ చేసుకోవాలి. ఓకే. ఇంకేదైనా నిమగ్నం అయితే ఇంకే అంటే పనిలో. ఇప్పుడు చాలా మందికి ఇంట్లో పని కొంతవరకు తగ్గిపోయింది కదా. కరెక్ట్. సొసైటీకి మన అవసరం ఎంతుంది? ఎప్పుడు ఇంట్లో వాళ్ళు ఇప్పుడు సెల్ఫ్ సఫిషియెంట్ అయ్యారు. కరెక్ట్. నేనేమైనా చేయగలనా? అంటే అన్ని డబ్బు కోసమే అవసరం లేదు కదా. కరెక్ట్. డబ్బు కోసం చేయకుండా చేసే పనులు, ఆనందాన్ని ఇచ్చే పనులు చాలా ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. నీకు చేతనైంది చెయ్యి, అందరూ అన్నీ చేయలేరు. రైట్ కదా. నీకు చేతనైంది చెయ్యి, జనంతో ఉండు, హాలిడేకి వెళ్ళు, ఒక హాబీ డెవలప్ చేసుకో. ఓకే. కదా. ఇలాంటివి ట్రై చేయాలి. చేసుకుంటూ వాళ్ళని వాళ్ళు ఎంగేజ్ చేసుకుని, డైవర్ట్ చేసుకుని, ఖాళీగా ఉండడం అంటే ఎప్పుడు ఏం చెప్తారు, అలోన్‌గా ఉండడం వేరు, లోన్లీగా ఫీల్ అవ్వడం వేరు. కరెక్ట్. అలోన్‌గా ఉన్నప్పుడు కన్‌స్ట్రక్టివ్‌గా నువ్వు ఎంగేజ్ చేసుకో. నువ్వేం చేస్తే నీ లోన్లీనెస్‌ని పోగొట్టుకోగలవు. అంతేగాని జనంలో ఉన్న నీ ఒంటరితనంతో నువ్వు బాధపడొచ్చు. కాబట్టి లోన్లీనెస్ అనేది దగ్గర రాకుండా చూసుకోవడమే దీనికి హెల్ప్ చేస్తుందన్నమాట. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేశాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్
దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.